హైమావతి అయితే దేవుడి గది దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జీవన వచ్చి గ్రాని నేను అక్కడ పెట్టిన చెక్ కనిపించడం లేదు గ్రాని అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని హైమావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆ చెక్ అక్కడే పెట్టాను అన్నావు కదా, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇందమ్మ అలాగే యామిని వాళ్ళిద్దరూ కూడా వస్తారు. ఏమైంది అంటే ఇలా చెక్ కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొకసారి నీ రూమ్లో నెతుకు అని చెప్పి హైమావతి అంటే జీవన వెళ్ళి అక్కడ రూమ్లో తన బుక్స్ అన్నింటి దగ్గర అయితే నెతుకుతూ ఉంటుంది. ఎంత నెతికినా సరే ఆ చెక్ కనిపించదు. ఇక యామిని ఇందమ్మ వాళ్ళు కూడా నెతుకుతారు. అయినా సరే ఆ చెక్ కనిపించకుండా పోతుంది. అది చూసి ఇందమ్మ ఇలా అంటూ ఉంటుంది, వదిన మన ఇల్లంతా అక్క మన ఇల్లంతా నెతికాం కదా, అలాగే అక్కడ ఉన్న కుట్టి వాళ్ళ ఇంట్లో కూడా నెతుకుతాము, దొరుకుతుందేమో అని చెప్పి అంటుంది. దాంతో ఇందమ్మ కుట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుట్టి బుక్స్ అన్నీ కూడా అక్కడ నెతుకుతుంది. అక్కడ లేకపోయేసరికి ఇందమ్మ అయితే ఆ చెక్ని అక్కడే పెట్టి అక్క ఇక్కడే ఉందక్క చెక్ దొరికింది అని చెప్పి ఇందమ్మ కోరిండే అదంతా చేస్తుంది. అది చూసి కుట్టి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ చెక్ దొరకడంతో పద్మమ్మ వాళ్ళైతే ఏంది మా ఇంట్లో చెక్ ఉండడం ఏంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి అయితే ఇందమ్మ ఇదంతా కావాలనే ఇందమ్మ గారు చేశారని చెప్పి కుట్టి అనుకుంటుంది. ఇక హైమావతి అయితే చెక్కు కుట్టి ఇంట్లో దొరకడంతో ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.